బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక హైదరాబాద్లో తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల నిరసనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక లడాయికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సో ఏదైతే జాబ్ క్యాలెండర్ కావచ్చు, లేకపోతే 2 లక్షల ఉద్యోగాలు హామీ కావచ్చు, అండ్ దాంతోపాటు గతంలో చెప్పినట్టుగా పోలీసు ఉద్యోగాలు 7,000 కాదు 19,000 పోలీసు ఉద్యోగాల భర్తీ చేయాలంటూ ఇక పెద్ద ఎత్తున ఇవాళ ఏదైతే ఇందిరా పార్కు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ చౌరస్తా దగ్గర పెద్ద ఎత్తున నిరుద్యోగులతో కూడా రోడ్డుపై బైఠాయించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మనం గత 2-3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో సైతం ఇక నిరుద్యోగులు తమ వాయిస్ను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దిల్సుఖ్ నగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, లేకపోతే ఇటు ఇందిరా పార్క్ కావచ్చు, ఎక్కడికైనా సరే మరి నిరుద్యోగులంతా కూడా ఒక కలిసికట్టుగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక ఉద్యమానికి తెరలేకపోతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, ఒకసారి దానికి సంబంధించిన పూర్తి స్టోరీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లోని ఇందిరా పార్కు చౌరస్తాలో నిరుద్యోగులు భారీ ధర్నాకు నిర్వహించారు. ఒక్కసారిగా మరి నిరుద్యోగులంతా కూడా ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక 7,437 పోస్టులతో కాకుండా 19,000 పోలీసు ఉద్యోగాలు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అలాగే పోలీసు ఉద్యోగాల మరి వయోపరిమితి కూడా పెంచాలంటూ నినాదాలు చేశారు. నోటిఫికేషన్ ఆలస్యంతో వేలాది మంది అభ్యర్థుల వయోపరిమితి దాటిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ నోటిఫికేషన్లో కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్ఐ పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలన్నారు. ఇక పోస్టులకు అప్లై చేసేందుకు దరఖాస్తు రుసుమును వెంటనే తగ్గించాలంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇక మరోవైపు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఈ ఉద్యమం ఆపే ప్రసక్తి లేదంటూ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక రైట్ నౌ ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు నిరుద్యోగులంతా కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. రైట్ నౌ ప్రస్తుతానికి ఒక రకమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఏం జరగబోతుంది తెలంగాణలో ప్రధానంగా మరి 7,437 ఈ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ పూర్తిగా కంప్లీట్ అవుతుందా? నిజంగా నిరుద్యోగులు మరి వేసినటువంటి 7,437 పోస్టులకు దరఖాస్తులు చేసుకొని వాళ్ళు ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉందా, లేకపోతే మధ్యలోనే వీటికి మరి ఏదైనా కోర్టు కేసులు వివాదాలు వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే సో నిరుద్యోగులు మాకు కావాల్సిన ఈ 7,000 కాదు 19,000 ఉద్యోగాలు మాకు భర్తీ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్ నౌ ఒకసారి ఇంద్రానాయక్ ఉన్న ఫోన్ లైన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగ నేత గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ నిరుద్యోగ సమస్యల మీద ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఇంద్రనాయక్ ఫోన్ లైన్లో ఉన్నారు. సో ఇంద్రనాయక్, ఏం జరుగుతుంది? గత 2-3 రోజుల నుంచి కూడా వరుసగా ఎక్కడో ఒక చోట నిరుద్యోగులు మెరుపు ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో ఏం చేయబోతున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు డీజీపీ గారు 19,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పిన తర్వాత మేమందరం కూడా నిజంగా మాకు 19,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ వాస్తవంగా నోటిఫికేషన్ ఇచ్చింది ఫస్ట్ లో 5,000 అన్నారు. తర్వాత గత 45 రోజులుగా మేము దిల్సుఖ్ నగర్ లో ధర్నాలు రాస్తారోకోలు చేస్తుంటే ఒక 2,000 పెంచారు. ఇప్పుడు 7,000 అయింది. మేము ఏమంటున్నాం అంటే ఉన్న ఖాళీలు భర్తీ చేయండి. 4 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. 2022 నుంచి ఇప్పుడు వరకు 2026 వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. కాబట్టి ఉన్న ఖాళీలు భర్తీ చేయాలి. ఇలా ఏమవుతుంది? రాష్ట్రంలో గంజాయి పెరిగిపోతుంది, ఈ మన లేడీస్ మీద అఘాయిత్యాలు ఎక్కువైతున్నాయి. మరి ఇలా ఒక్క స్టేషన్ లో, ఒక పోలీస్ స్టేషన్ లో గొడవ జరిగితే పక్క పోలీస్ నుంచి పోలీసులు రప్పించడం జరుగుతుంది. అంటే పోలీసులు అంత లేదనే ఒక ఉద్దేశం చాలా క్లియర్ గా కనబడుతున్నప్పుడు ఆ భర్తీ చేయడానికి ఏం పాపం, భర్తీ చేయడానికి ఏం లోపం ఉంది? నిజంగా వాళ్ళు ఆ రోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అన్నారు కదా, జియో ఫార్సెస్ తొలగించిన తర్వాతే మీకు ఎగ్జామ్ పెడతా అని చెప్పారు. మరి ఆ జియో ఫార్సెస్ అక్కడే ఉన్నది. మళ్ళీ దాని తప్పులు ఒకటి మెన్స్ట్రుయేషన్ ఉంటే మెన్స్ట్రుయేషన్ తప్పు, ఒకటి ఋతుస్రావాన్ని, అంటే ఒక మొత్తం తప్పులు తరగ నోటిఫికేషన్. ఇవాళ పొద్దున కూడా పీటీఓలో డ్రైవర్ పోస్టులలో కూడా 18 నుంచి 21 పెట్టి ఇవాళ మొత్తం మళ్ళీ మా చేటింగ్ చేసి ఇలా 21 నుంచి 25 చేసిండు. కనీసం ప్రెస్ నోట్ ఇవ్వకుండా, అంటే ఒక ప్రెస్ నోట్ లేదు, ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు టీఎస్పీఎల్ఆర్బి కానీ టీఎస్జీపీఎస్సీ కానీ ఈ 2 బోర్డులు కూడా సొంతంగా వాళ్ళకి నచ్చినట్టు విధంగా వ్యవహరిస్తున్నారు. కానీ నిరుద్యోగులు ఏమనుకుంటారు? వాళ్ళ పరిస్థితులన్నీ ఏ మాత్రం ఆలోచించకుండా ఇలా వ్యవహరిస్తున్న తీరు ఈ ప్రభుత్వం, ఈ బోర్డుల పరిస్థితి. ఈ బోర్డులను ఎవ్వరు కూడా సమీక్షలేరు. అయినా 19,000 ఖాళీలు ఉంటే 19,000 ఎందుకు భర్తీ చేయట్లేరు? ఇలా 7,000 చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి మీరు ఎందుకు మాట్లాడతారు? ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, ఏ మంత్రి అయినా మాట్లాడుతారు దీని గురించి. ఎంతసేపు వేరే సభలో 70,000 90,000 లక్ష ఇచ్చినా కానీ నిరుద్యోగులు ఎందుకు బయటకు వచ్చి కొట్టాలని పరిస్థితి ఏర్పడుతుంది. చూసాం, వేణు అనే అబ్బాయి ఖమ్మంలో సూసైడ్ చేస్తున్నాను. బట్టి విక్రమార్క గారి పేరు రాసి, రేవంత్ రెడ్డి గారి పేరు రాసి నేను చచ్చిపోతున్నా, నా చావుకు కారణం ఎవరంటే
ఈ బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే నోటిఫికేషన్ లేవు 4 సంవత్సరాల నుంచి మా నిరుద్యోగులు అన్యాయం అయిపోతున్నారు, మా ఏజ్ అయిపోతుంది, వయసు అయిపోతుంది. నిన్న కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూడా నిరుద్యోగులందరూ కలిసి భారీ ఒక బహిరంగ సభ పెట్టుకున్నారు. ఏమని, మాకు ఏజీని ఇవ్వండి, మేము ఉద్యోగాలు అడగట్లేము, అవకాశం కల్పండి, అవకాశం కల్పిస్తే ఉద్యోగాలు రాసుకుంటాం కదా, మేము మీ ఆస్తుపాస్తులు అడగట్లేము కదా అని చెప్పేసి నిరుద్యోగులు నిన్న కూడా సోమాజిగూడ కూడా ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగులందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు. అరే అవకాశం కల్పిస్తే ఏమైంది, ఏజ్ నోటిఫికేషన్ లేనప్పుడేమో 31 జీవో తీసుకొచ్చి 34 ని పెంచారు. కానీ ఇలా ఆ జీవోను రద్దు చేసి ఇలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏజ్ ని పెంచాలని పెంచకుండా ఇలా మా నిరుద్యోగులందరినీ కూడా ఇలా ఇబ్బంది పాలు చేసిన ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ఏం అడుగుతున్నారండి, ఏమైనా ఆస్తుపాస్తులు అడుగుతారా, ఏమైనా ఏడుతురా? ఈ విద్యార్థులు నిరుద్యోగులే కదా కాంగ్రెస్ పార్టీ రావడం మీకు కూడా తెలుసా. మీరు కూడా ఆ రోజు మమ్మల్ని బాగా అయ్యి చేశారు, మీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అంటే అందరూ దాంట్లో మీరు కూడా ప్రధాన కథ వివరించి ఉద్యోగాలు వస్తాయి, మేము కూడా నమ్మి ఉద్యోగాలు వస్తాయని చెప్పి రోడ్లు తిరిగి ఆ బస్ యాత్రలు చేసి అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చిన తర్వాత ఇలా ఒక్క నోటిఫికేషన్ లేదు. దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో, కరీంనగర్ లో, ఖమ్మంలో ఇన్ని రాస్తారోకులు ధర్నాలు చేస్తున్న చెల్లించని ఏదైనా గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా పోతాను పక్కన పెడితే మేము ఎవరు కూడా రాజకీయాలు చేయట్లేదు, మాకు అవసరం కూడా లేదు. రాజకీయాలకి చాలా టైం ఉంది, రాజకీయాలు కాదు ఇక్కడ కావాల్సింది, మాకు ఉద్యోగాలు ఇవ్వండి. మీరు ఉద్యోగాలు కంపల్సరీ ఇస్తే మేమే స్టడీ హాల్లో కూర్చుంటాం కదా, మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేరు? ఒక గ్రూప్ వన్ ఫిల్అప్ చేసి దాని తప్పులు తరక మొత్తం జీవో 20 తీసుకొచ్చి హరిజన గిరిజన బహుజన బిడ్డ అన్యాయం చేశారు. ఎక్కడ న్యాయం చేశారని ఇప్పుడు ఈ మీడియా వేదికగా మాట్లాడుతున్నా. ఓకే, సో ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు దరఖాస్తు చేసుకుంటున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. బట్ కొంతమంది ఫైటర్స్ ఫైట్ చేస్తూ ఉన్నారు. ఏంది ముందు ఇంకేం చేయబోతున్నారు? రాబోయే రోజుల్లో కూడా మేము కూడా పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మాకు కూడా శాంతియుతంగా నిరసన తెలుపుకుంటాం. మరి ముందుకు వస్తే మాకు నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి నుంచి మాకు 2 రోజులు మా రూమ్ దగ్గరకు వచ్చి పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ చూడలేదు నేను. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ వస్తే స్టడీల వైపు చదువుకుంటాం, కానీ పోలీసులు మా ఇంటికి రావడం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మా ఇంటికి వచ్చి 2 రోజులు ఆడుండి మళ్ళా ఎక్కడికి బయటికి పోనీయకుండా అక్కడిని మా పహారా కాసి నా చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి ఎన్నొద్దు, మేము ఒక శాంతియుతమైన నిరసన ర్యాలీ చెప్పుకుంటాం అని చెప్పేసి పర్మిషన్ కోసం అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం. నిజంగా మీరు 10,000, 12,000, 14,000 నోటిఫికేషన్, 14,000, 15,000 నోటిఫికేషన్ ఇస్తే ఎవరు బయటికి రారు, ఎవరు ధర్నాలు చేయరు, ఎవరు రాస్తారోకలు చేయరు. మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో అర్థం కాక రాబోయే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నాయి, అవి ఓడిపోవాలని ఆలోచనతో ప్రభుత్వం ఉందా అనే విషయం కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొత్తం కూడా 2 కూడా మాయే. నల్గొండ, వరంగల్, ఖమ్మం, అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మేము నిరుద్యోగులు వేసే ఓట్లేదు. కాబట్టి రేపు రాబోయే రోజులు మీ ప్రభుత్వం అసలు గెలవకుండా చేసే సత్తా కూడా మా సామర్థ్యం కూడా మా దగ్గర ఉంది. నిజంగా మీరు అది దృష్టిలో పెట్టుకొని 15,000 ఉద్యోగాలు గ్రూప్ 2 లో ఒక 800, గ్రూప్ 1 లో ఒక 500 మళ్ళా భర్తీ చేస్తే మీ ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు, నిరుద్యోగులు బయటికి రారు, కొట్లాడరు. మీ ప్రభుత్వానికి మేమే పట్టాభిషేకం, పాలాభిషేకం 2 కూడా మేమే చేస్తాం. నిజంగా మేము చెప్పినట్టు 19,000 ఉద్యోగాలు ఇస్తే దాంతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 టీఎస్ చేసేస్తే 2034 వరకు మేమే పల్లకి మోస్తాం రేవంత్ రెడ్డి గారికి. ఎవరో మోయాల్సిన అవసరం లేదు. మా తల్లిదండ్రులకు మేమే చెప్పి ఎవరైతే ఉన్నారో మా తల్లిదండ్రులకు కాళ్ళు మొక్కు, ఏళ్ళు మొక్కు ఏదో ఒకటి చేసి ఈయన మాకు ఉద్యోగాలు ఇచ్చాడమ్మా, ఈయననే పాలాభిషేకం, పట్టాభిషేకం చేద్దామని మేమే దండం పెడతాం కదా. వాళ్ళని వీళ్ళని నమ్ముకుని ఇలా అనవసరంగా నువ్వు అవుతున్నావు తప్ప ఇలా రైతులను, నిరుద్యోగులను అందరినీ ఇబ్బంది పెడుతున్నాం. మేము కనుక కట్టుంటే మా తల్లిదండ్రులను తెప్పించే సత్తా సామర్థ్యం మా దగ్గర ఉంటుందని ఒక్కసారి ఆలోచన చెప్తున్నాం. 19,000 ఉద్యోగాలతో పాటు ఏజ్ కానిస్టేబుల్ 36, ఎస్ఐకి 38 పెంచితే అవకాశం ఇస్తే తప్పేం లేదు కదన్నా. అవకాశం ఇవ్వాలి కదా, రాసుకోవడానికి అవకాశం ఇస్తే తప్పే ఉంది. వాడు ఉద్యోగం వస్తారా పక్కన పెడితే వానికి అవకాశం కల్పించాలి కదా ఫస్ట్. ఇది మన గవర్నమెంట్ అనుకున్న ఓటు తెప్పించాలి. నిన్న మొత్తం కూడా ఏజ్ సంబంధించిన వాళ్ళు కూడా సోమాజిగూడ ప్రెస్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు, అన్న మనం తిరిగినామన్నా రేవంత్ అన్న కోసం, మనం కాలంలో స్నానం చేసినామన్నా, గుళ్ళలో పడుకున్నామన్నా, మన గవర్నమెంట్ అనుకున్నామన్నా, కానీ ఏజ్ పెంచితే నష్టమే ఉందన్నా. ఇంకా 200 కోట్లు కాస్త 300 కోట్లు ఫీజులు వస్తాయి కన్నా, వాళ్ళకే డబ్బులు వస్తాయి కదా, మనకేం రావు కదా అని చెప్పి ఒక నిరుద్యోగి ఆవేదన పడుతుంటే ఒక చెల్లి వచ్చి, అన్న నాకు 2 పిల్లలన్నా, నా 2 పిల్లలున్నా కూడా మా హస్బెండ్ చదివిపించాడు, ఇప్పుడేమో నాకు ఏజ్ లేదన్నా, ఆ రోజుతో 6 days తో నా ఏజ్ పోయిందన్నా, ఇప్పుడు నేను ఏం చేయాలి అర్థం కాదు, నాకు చావు ఒకటే దిక్క అన్నా అని చెప్పి ఏడుస్తుంటే ఒక ఆడపిల్ల ఆవేదన, రోదన ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి దయచేసి ఆలోచన చేయమని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్తున్నాను. రాబోయే ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎవరైతే నిలబడడానికి ఆసక్తి చూస్తున్నా వాళ్ళకు కూడా ఆ నాయకుడు ఇస్తున్నా, అయ్యా నాయకులారా, ఎవరైతే నిలబడతా అని ఆసక్తి గల ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిరుద్యోగుల బాధలు తెలుసుకోండి, వాళ్ళకి ఏం కావాలో అది తెలుసుకోండి. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము నిలబడతాం అంటే పొట్టు కొడతాం. పక్కన ఉన్న రాష్ట్రంలో తమిళనాడు ఎట్లా జరిగినట్లు జరుగుతుందని చెప్పేసి నేను మీ మీడియా ముఖంగా మాట్లాడుతున్నాను. రైట్, థ్యాంక్ యూ ఇంద్రా, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది మొత్తం మీద సో రాష్ట్ర ప్రభుత్వం కనుక మేము కోరిన ఉద్యోగాల నియామకాలు చేయకపోతే సో భవిష్యత్తులో ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీలో మాత్రం కాంగ్రెస్ను మేము ఖచ్చితంగా ఓడిస్తామంటూ కూడా నిరుద్యోగ జేసీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ మరొక నిరుద్యోగ నేత కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళంతా కూడా
ఒకటే ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు, వయోపరిమితిని పెంచాల్సిందే, మాకు ఇప్పుడు ఇస్తున్నటువంటి 7,437 ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వీటికి మరి అదనంగా కొన్ని యాడ్ చేయాల్సిందే, మాకు మొత్తం 19,000 ఉద్యోగాలు రావాలి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ రోడ్లపైన మెరుపు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతంగా అనిపిస్తుంది. అయితే ఒకసారి జనార్దన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నటువంటి ఒక నిరుద్యోగ నేత. సో జనార్దన్ ఏం చెప్తారు? ఎక్కడికి వెళ్ళినా కూడా నిరుద్యోగుల మెరుపు ధర్నాలు కనిపిస్తున్నాయి. సో ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఏంటి, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? ఒకటే డిమాండ్ ఇవాళ నుంచి పెట్టినటువంటి డిమాండ్ కాదు ఇది. గత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలతోటి నిరుద్యోగులను వీళ్ళు వాళ్ళ మనసులు దోసుకొని నిరుద్యోగులతో ఓట్లు తీసుకొని వచ్చిర్రు. వాటిని నెరవేర్చాలని ప్రభుత్వం వచ్చిన 3 నెలల సందే వీళ్ళని అడుగుతున్నాం. వాటిని ఏవీ చేయకుండా కనీసం గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉద్యోగాలు పెంచకుండా, ఎస్ఐపిసిని వచ్చిన వెంటనే ఇవ్వకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఆ రోజు వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే డబల్ కీ మీద కమిటీ రిపోర్ట్ ఇచ్చేంత వరకు రెండో కీ కమిటీ రిపోర్ట్ ఇవ్వక ముందే వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు కదా, ఆగకుండా రిపోర్ట్ ఇవ్వక ముందే. అది చేసిన పెద్ద తప్పు. మేము అడిగేది ఒకటి, అవే అడుగుతున్నాం. కొత్తగా ఏం లేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాయి, 2 లక్షల ఉద్యోగాలు ఇలా శాతకాలే కాబట్టి ఇప్పుడు ఎస్ఐపిసి ఖాళీలు ఉన్నాయి, 2,000 ఇవ్వండి. వచ్చే గ్రూప్ 2 నోటిఫికేషన్ లో 2,000 ఇవ్వండి. ఎస్ఐపిసిలు 20,000, గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000, తర్వాత గ్రూప్ 1 ఇంకొక 700 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్స్ ఇవ్వండి త్వరగా అంటున్నాం. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్న వేకెన్సీలన్నీ, అదే స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటివన్నీ, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్న జేఎల్ డిఎల్ యూనివర్సిటీ ఉద్యోగాలు నింపాలి. వీటన్నిటిని కూడా ఈ 6 నెలల్లో మీరు ఎట్లా నింపుతారు, ఏ నెలలో ఏ ఉద్యోగం ఇస్తారు అనేది చెప్పాలి. చెప్పలే, అయిపోయింది. అదే మేము అడిగేది. అయితే ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తక్షణమే రాజీనామా చేయాలి. తన నియోజకవర్గంలో స్వహస్తాలతో ఒక ఆత్మహత్య చేసుకున్నటువంటి అభ్యర్థి లెటర్ రాసిండు. తను ఎవరిని అడగమని రాసిండు ఈ లెటరు? బట్టి విక్రమార్కకి చేరాలి, ముఖ్యమంత్రికి చేరాలి, రాహుల్ గాంధీకి చేరాలి అని అతను కోరుకున్నాడు. మరి బట్టి గారు ఏం చెప్పిండు అసెంబ్లీలో? వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిర్రు, తర్వాత యూత్ డిక్లరేషన్ లో ఇచ్చిర్రు, ప్రతి నెల 4,000 నిరుద్యోగ అభివృద్ధి ఇస్తామని చెప్పి మేము ఎక్కడ చెప్పినాం అన్నాడు. ఈ రోజు ఆయనే కదా, ఆయన రేవంత్ రెడ్డి గారు సంతకాలు పెట్టే కదా ఎన్నికలప్పుడు వాళ్ళు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇప్పించింది, పేపర్ ప్రకటనలు ఇప్పించింది, ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని. మరి దానికి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇలా నిరుద్యోగులు చచ్చిపోతుంటే ఈ చావుకు కారణమైనటువంటి బట్టి ఎందుకు రాజీనామా చేయడు? ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేయరు? ఈ దత్తమ్మలు ఎందుకు చేయరంటున్నాం? ధర్మాంధ్ర ప్రదానం చేసినప్పుడు వీళ్ళు ఎందుకు చేయరు? ఓకే, సో ఎందుకు ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, నిరుద్యోగులు ఏ విధంగా అయితే ఒక ఉద్యమానికి తెరలేపారో ఆ స్థాయి ఉద్యమం తెలంగాణలో ఉండబోతుందా ఈ రాజీనామా డిమాండ్ తోటి? 100% ఖచ్చితంగా ఉంటది. అది ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. కాక్రోచ్లు వస్తాయని వాళ్ళని ఊహించిర్రా? ఊహించలే. మేము కూడా చూస్తున్నాం. కొన్ని కొత్త చేపలు బయటికి పాత చేపలు అలిగెక్కి అవతలి చూస్తేనే కొత్త చేపలు వస్తే చెరువు మంచిగా ఉంటది. కొత్త వాళ్ళకి కూడా తెలియాలి, కొత్త వాళ్ళు కూడా ఉద్యమంలోకి రావాలి, బాధ తెలియాలి, కాంగ్రెస్ యొక్క మొండి వైఖరి తెలియాలి, మోసకారితనం తెలియాలి. ఎంతకని మేము ఒక్కలమే కొట్లాడుతున్నాం. కొట్లాడిన వాళ్ళకు బీజేపీ బీఆర్ఎస్ అని ముద్రలేస్తారు. నిరుద్యోగులందరికి కూడా కాకొస్తుంది, వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు. అది వచ్చింది అనుకో ఎవడో ఆపలేడు. ఏదో రావట్లేదు, మేమేదో నోటిఫికేషన్ ఇస్తాం, మేమేదో కొన్ని నోటిఫికేషన్ ఇస్తాం, మభ్య పెడతాం, కొట్లాడేటువంటి బీజేపీ బీఆర్ఎస్ అని వాళ్ళకు ముద్రేస్తాం, బయటపడతాం అనుకుంటే నువ్వు 2 రోజులు 3 రోజులు బయటపడతావు. కానీ ఈ సమస్య నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ వాడు కాదు ఎవడు బయటపడాడు. నిరుద్యోగ సమస్యలు సాల్వ్ చేయలేకపోతే ఈ రోజు బీఆర్ఎస్ పోయింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా పోతుంది. ఇంకోటన్నా మేము చేస్తామని వచ్చి చేయకపోతే ఇది అందరికి చుట్టుకుంటది. రైట్, థ్యాంక్ యూ జనార్దన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది మొత్తం మీద నిరుద్యోగులకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ధర్మేందర్ ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసినప్పుడు సో తెలంగాణలో ఉన్నటువంటి మరి విద్యాశాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎందుకు మాకు ఇచ్చినటువంటి హామీలను ఎందుకు నెరవేర్చట్లేదు? సో ఖచ్చితంగా
మీరు రాజీనామా చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. భవిష్యత్తులో శాంతియుత నిరసనలకు ధర్నలకు మేము తెరలేకపోతున్నామంటూ కూడా నిరుద్యోగ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతాం. రోజు రోజుకైతే ఒక క్యూరియాసిటీ మొదలైంది, నిరుద్యోగుల ఐక్యత కనిపిస్తున్నది. ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లలో ఎస్ఐ కావచ్చు, లేకపోతే కానిస్టేబుల్ కావచ్చు, వయోపరిమితిని పెంచాలి. 36, 38 వయోపరిమితిని పెంచి అదనపుగా కొన్ని పోస్టులను యాడ్ చేసి మరి ఖచ్చితంగా నిరుద్యోగుల సమస్యలకు ఒక సొల్యూషన్ చెప్పాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక ఉద్యమం, మరో ఉద్యమం అయితే తెలంగాణలో రాబోతున్నట్టు నిరుద్యోగులు అల్టిమేట్ జారీ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో.